నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో కోలాహలంగా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఐక్యంగా కదలాలని పిలుపునిచ్చిన బొత్స చిన్న శ్రేణు. మన్యంలో అభివృద్ధి పనులపై ఎంపీ తనూజరాణి కలెక్టర్ ప్రభాకర్ సమీక్ష. కేంద్ర పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరాలని అధికారులకు ఆదేశాలు. శంబర జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపిన ఆర్టీసీ డిపో మేనేజర్. అవగాహనే లక్ష్యంగా రహదారి భద్రతా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలోని జే కన్వెన్షన్ మైదానంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా విస్తృతస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజేంద్ర ద్వారా, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఉత్తరాంధ్ర జిల్లాల జోన్ 1 కోఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నశ్రేణి మాట్లాడుతూ సచివాలయ గ్రామస్థాయి కమిటీల నియామకంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎల్లవెల్లలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను తొలగిస్తామని, తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం మాజీ మంత్రి బొత్స మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా గ్రామ మరియు సచివాలయ స్థాయి కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే ఉత్సాహవంతులకే కమిటీల్లో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని, అందరికీ ఐడి కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, యువ నేతలు మధ్య సిరి సహస్ర, బడికొండ ప్రదీప్ నాయుడు, జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మేయర్, పార్లమెంట్ పరిశీలకులు, అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 19 మాసాలు 20 మాసాల్లోనే ఇవాళ పార్టీ, అది కూటమి పార్టీ అధికారానికి వచ్చి చీ అని అందరూ కూడా కొడతారంటే, ఇవాళ ఇబ్బంది కూడుకున్నటువంటి వ్యతిరేకతను కూడగొట్టుకుందంటే మనందరం గమనించాలా. ఆ రోజున మనం పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం గెలిచాం, సర్పంచ్గా గెలిచాం, మనకి ఏమీ లేవు, మన గ్రాంట్లు లేవు, అవి లేవు అన్నారు. మరి ఇవాళ మనందరం కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని ఏదైనా జగన్మోహన్ రెడ్డి మంచోడ్రా, మన పార్టీ శ్రేణుల్లో కొంత మనం మన పార్టీ నాయకులకు కానీ, శ్రేణులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, మాకు కానీ, నీకు కానీ మనల్ని తగ్గించి పేదవాళ్ళందరినీ పెంచాలన్నటువంటి ఆలోచన మంచి కార్యక్రమం చేసినట్టు తప్పితే చెడు కార్యక్రమం కాదని చెప్పని సవనంగా మీకు మనం చేస్తాం. అక్కడి నుంచి ఆల్రెడీ వ్యాపారస్తుల నుంచి స్టార్ట్ అయింది, ఉద్యోగస్తుల్లో కూడా చాలా మంది 50% స్టార్ట్ అయింది. వీళ్ళందరినీ కూడా మనం సరి చేసుకొని, మన కార్యకర్తలు మనం సరి చేసుకొని కాపాడుకుంటే మళ్ళీ 100% పాటు 175 సీట్లు కూడా రాబోతున్న ఎలక్షన్లో అన్నీ కూడా మనం గెలుస్తామని చెప్పని ఇవాళ చెప్తున్నాం. మరి రాబోతున్న స్థానిక ఎలక్షన్ కూడా మనం రెడీగా ఉండమని చెప్పంటారు. నాకు రాష్ట్రంలో ఏదైతే 2019లో 9 కూడా మనం గెలిపించి ఎంపీని గెలిపించామో, అలాగనే సకాలంలో మరి పెద్దల బొత్స సత్యనారాయణ గారు, చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీ కమిటీలు కూడా సకాలంలో పూర్తి చేసి వెంటనే ఇవ్వాల్సిందిగా, దానికి మీ అందరూ కూడా సహకరించవలసిందిగా. విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఈ అధికారం పోయిన తర్వాత 2024 జూన్ నెలలో ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ సుమారుగా సంవత్సరాల కాలంగా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్న ప్రజల పక్షాన ఈ జిల్లాలో మీ ద్వారా ఒకటి అడుగుతా ఉన్నాను. ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా, ఈ జిల్లాలో మంత్రి కానీ, లేదా 7 నియోజకవర్గాల శాసనసభ్యులు కానీ, లేదా ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఈ జిల్లాలో ఒక్క వర్షాన్ని అడుగుతా ఉన్నాం. ఏదైతే 2019-24 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిలో, ఆ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అయ్యారే తప్ప ఈ రోజు
కార్యక్రమాన్ని మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా. మీరు భోగాపురం విమానాశ్రయంకి వెళ్తే ఇవాళ మీ కేంద్ర మంత్రి వెళ్ళి ఒక టోపీ పెట్టుకుని ఫోటోలు తీసుకొని ఈ రోజు మీ ప్రారంభోత్సవం చేస్తామని చెప్తా ఉన్నారు. దాని వెనకాల ఉన్న కృషి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ రోజు పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో ఆనాడు మేమందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందాలి, విజయనగరం జిల్లా పటాన్ని ప్రపంచ పటాల్లో తీసుకెళ్లాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ రోజు భూములు రైతులు కోల్పోయిన రైతులు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. ఆవాల భూములు కోల్పోయిన ప్రతి రైతు 2703 ఎకరాలు ఇచ్చిన భోగాపురం విమానాశ్రయానికి వైఎస్ఆర్ పార్టీ ప్రతి సానుభూతి పడని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం. వైద్యం కోసం తీసుకుంటా ఉంటే ఆనాడు వైద్యం కోసం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఆనాడు అమ్మవారి సాక్షిగా చెప్పారు, ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల ఇస్తాను. అనేక మంది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు అడిగినా ఆ కార్యక్రమాలు చేయలేకపోయి నేను చేస్తానని చెప్పారు. వారు చేసి చూపించారు. ఇవాళ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను, ఈ మంత్రి గారు కానీ మీరు పెన్షన్ల మంత్రి, ఈ జిల్లాలో మీరు మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఒక కొత్త పెన్షన్ అయినా మీరు ఇచ్చారా అని చెప్పి ఈ 18 నెలల కాలంగా ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను. కేవలం మీ ప్రభుత్వం ఏదైతే గతంలో మీ ఇచ్చిన పెన్షన్లు ఆ పెన్షన్లు కొనసాగిస్తున్నారు తప్ప ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ యూరియా కావాలంటే రైతు లాఠీ దెబ్బ తింటే కానీ ఈ ప్రభుత్వంలో యూరియా దొరకలేని పరిస్థితి ఉంది. ఇవాళ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను, ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరేం చేస్తున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయలే, కేవలం మాటలు చెప్తారు. ఇక్కడెక్కడా కూడా ఈ జిల్లాలో అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేదు. అధికారులు ఒక దారి, ప్రజాప్రతినిధులు ఒక దారి, ప్రజాప్రతినిధుల దారి అవినీతి దారి, ప్రజాప్రతినిధుల దారి కేవలం అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు మన కాలం చెల్లిపోద్దో, ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దో మనం మోటా ముళ్ళు సర్దుకుందాం, ఇప్పుడే ఇల్లు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే రీతిని కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేవు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం పోలీసు వారిని ఉపయోగించుకొని ఏదో కేసులు పెడితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త భయపడతాడు అనుకుంటున్నాడు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ సోషల్ మీడియా కార్యకర్తకు కానీ ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, ఎవరైనా ఏ ఒక్కడికైనా ఏ కష్టం వచ్చినా అది అర్ధరాత్రి అపరాత్రైనా నేను కానీ ఈ వేదిక మీద సత్యబాబు గారు కానీ ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా ఎప్పుడు మీకు అండగా ఉంటాం. వైఎస్ఆర్ పార్టీకి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో మళ్ళీ సమయానుకూలంగా ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా ఏ ఎన్నిక వచ్చినా వైఎస్ఆర్ పార్టీ సంసిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా విజయ దుందుబి మోగిస్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మన లీడర్ బలం ఎలాంటిదనంటే అది మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అది ఈ దేశంలోనే ఎవరికి లేనంత గుండె ధైర్యం కలిగిన నాయకుడు ఎవరైనా ఉంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు మన జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అనేవారు, మాట ఇచ్చాం నిలబెట్టుకోవాలి, ఎంత కష్టమైనా సరే ఈ పథకాన్ని అమలు చేసి తీరాల్సిందే అనే లక్ష్యంతోనే కోవిడ్లో కూడా పనిచేశారు. కానీ ఏదో ఒక అవకాశం దొరికితే ఎగ్గొడదామని పనిచేయలేదు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని 18 నెలల కాలం తీసుకోండి, అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాకి విజయోత్సవ సభ చేసినట్టుగా ఉంది. ఈ 18 నెలల కాలంలో సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు ఆయన. అసలు నువ్వు సూపర్ 6 ఎప్పుడు అమలు చేసావయ్యా అంటే మేము అమలు చేసాం, మీకు బుద్ధి లేదు, ఇదంతా జగన్ చేసిన విధ్వంసం అని జగన్ గారిని చెప్తారు. ఆయన సమర్థంగా అమలు చేస్తున్న పథకం ఒకటే, ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టే పథకం. మీరు హెరిటేజ్కి వెళ్ళి విజయనగరంలో ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ కొనండి, ఎంత ఉందో కాస్ట్. హెరిటేజ్లో 1/2 లీటర్ పాల ప్యాకెట్ కన్నా విశాఖపట్నంలో ఎకరం భూమి చౌక 99 పైసలకు ఇస్తున్నాడు. నోరెత్తితే లోపల వేసేసి మీ పని మీరు చేసుకుందాం అనుకుంటే చాలా దుర్మార్గం. ఒక హాస్టల్లో పిల్లలకి సరైన భోజన వసతి పెట్టలేని వాళ్ళు, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు. 18 నెలల కాలంలోనే ప్రభుత్వం చాలా చాలా అపఖ్యాతిని తెచ్చుకుందని అందరూ మాట్లాడుతున్నాం. కానీ మన నాయకుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే వాళ్ళ అపఖ్యాతి వాళ్ళ అపకీర్తి కాదు, మన పార్టీ గ్రామ స్థాయి నుంచి పునాదుల్లోంచి పటిష్టంగా మనం నిర్మాణం చేసుకుందాం ఈ మనకు వచ్చిన ఈ సమయంలో అని. మనం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆలోచిస్తే ఈ సమయం ఏదైతే మనం ఓడిపోయి ఉన్నామో ఇప్పుడు కూడా మనం ప్రజల మధ్యలోనే ఉన్నాం.
ఎక్కడికి పారిపోలే. జనంతో మమేకమై ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అధికారం ఉన్నా లేకపోయినా ఒక్క వైఎస్ఆర్ పార్టీ మాత్రమే అని గట్టిగా చెప్పగలుగుతాం. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరోజు కూడా పాటుపడేది లేదు. కేవలం కార్పొరేట్ కోసం మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉందనేది చెబుతూ, ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా పేదల గుండె చప్పుడుగా మనం ఉంటాం కనుక మనందరం ఐకమత్యంతో మనందరం కూడా జగనన్న నాయకత్వంలో ముందుకు కదులుదామని తెలియజేస్తూ, ఏ ఒక్క వ్యక్తి ఎక్కువ కాదు, ఏ ఒక్క వ్యక్తి తక్కువ కాదు. మన అందరం సమానంగా ఎవరి స్థాయిలో వారి తాలూ విలువ, వారి తాలూ గౌరవం, వారికి ఉన్న రిప్యుటేషను వారికి ఉన్నాయి. కాబట్టి దయచేసి దాన్ని మనందరం కోఆర్డినేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బలంగా పార్టీ కూడా ఉంటుంది. సరే, ఇవాళ అధికారం కోల్పోవచ్చు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన చేయవలసిన లేదు. దాన్ని ఎలా సాధించాలి, ఎలా మళ్ళీ అచీవ్ అవ్వాలి, ఏ రకంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది మన దగ్గర ఉన్న ముందు తక్షణ కర్తవ్యం. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు చేశాం కూడా ఇంతకుముందు రాజకీయ పార్టీలో మన అందరం ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలు చేశాం కూడా. 14 ముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఓడిపోవడం గెలిచాం. 14 సంవత్సరంలో వైఎస్ఆర్సీ పార్టీలో ఆ రోజు నేను పార్టీలో లేకపోయినప్పటికీ ఆ పార్టీ 14లో ఓడిపోయింది. మళ్ళీ 19లో ఆ పార్టీని మళ్ళీ మనం గెలిపించుకున్నాం. సరే, 24లో ఓడిపోయాం. మళ్ళీ 29లో మళ్ళీ వస్తాం. ఎందుకంటే రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. అలా వస్తుంది అని ఆ రాత్రి పగలు ఆటోమేటిక్గా మాత్రం రాజకీయాల్లో రాదు. ఇంతకుముందు గత 5 సంవత్సరాలకి, అంతకుముందు 5 సంవత్సరాలకి తేడాలు వచ్చినాయి. కానీ ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు చాలా దురదృష్టమైన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ముద్దున్న టీవీలు ఇవాళ నాకంటే ముందు మాట్లాడిన వేదిక మాట్లాడిన అన్నీ రికార్డు. ఏదో రోజు టీవీలో నుంచి ఉదయం పేపర్ చూస్తే ఇగో దావాస్ వెళ్ళాము, లేదా ఎల్లుండి వెళ్తే ఇగో 99 వయసుకు వచ్చి మేము భూములు ఇచ్చాము, లేకపోతే ఎల్లుండి వచ్చి ఇది ఇచ్చామంటే కాదు. సామాన్యులు వచ్చి గ్రామాల్లో ఏమంటి పరిస్థితులు పడుతున్నాడో, రైతు ఏమి ఇబ్బందులు పడుతున్నాడో, రైతు కూలి ఏ ఇబ్బందులు పడుతున్నాడో, ఆ తాలూకు కార్యక్రమాలు ఏ విధంగా అవినీతి చేసి దోచుకుంటున్నారో ఉదాహరణతో సార్ చెప్పారు. ఒక్కొక్కరు రేపు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, సత్యబాబు గారు చెప్పింది కానీ, లేకపోతే వేదిక మీద పెద్దలందరూ చెప్పింది కానీ అబద్ధం. ఇదిగో జిల్లాకి ఇది అవసరం, ఇంత ఉంది, ఎంత తాలూకా రిజల్ట్స్ ఉన్నాయి అని చెప్పానండి. ఆనందపడతాడు రైతు. దాంట్లో ఎలా కొట్టేద్దామా అని చెప్పి ఆలోచించుకుంటున్న నాయకులు, దురదృష్టమైన నాయకులు ఇవాళ తయారయ్యారు. సరే, దేశం మొత్తం మీద వచ్చి మంగళం పాయింట్ అని చూస్తుంటే మన జిల్లాలో జరుగుతున్న మరి కార్యక్రమం ఏంటంటే, ఎప్పుడు నేను రాజకీయాలు నిలబట్టి 15 నుంచి ఉన్నాను కానీ ఆర్గనైజ్డ్గా, దయచేసి రికార్డ్ చేయండి, ఆర్గనైజ్డ్గా నేను ఇవాళ లెటర్ కూడా రాశాను ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మన సిఎస్కి, కన్సర్న్ సెక్రటరీకి, అందరికీ కూడా ఆర్గనైజ్డ్గా విజయనగరం మండలంలో పనికి రాకుండా వాళ్ళకి మస్తర్లు వేసేసి పోనీ డబ్బులు ఏమైనా వాళ్ళకి ఇస్తే పర్వాలే, అధికారులు తినేసి ఆ డబ్బులు వచ్చి రాజకీయానికి ఇచ్చామని చెప్పడం చూస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ? మనం వేలెత్తి చూపెట్టి ఇది తప్పు జరుగుతుంది అని చెప్పాల్సిన బాధ్యత మంది, దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి దీని మీద రాబోయే త్వరలోనే ప్రతి మండలంలో కార్యాచరణని రూపొందించుకుందాం. ఎవరెవరైతే వీడియోస్ ఉన్నారో, ఎవరెవరైతే మరి ఓల్డేజ్ ఉన్నారో, గత జనవరి నుంచి అంటే 24 జనవరి నుంచి ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్ ఇవ్వలేదో అందరితో ఒక మండలంలో 1 గంట సేపు 2 గంటలో కూర్చొని ఒక మాట చెప్పి ఒక దరఖాస్తుని ఎంఆర్ఓకి ఇద్దాం. ఎందుకంటే ఆ బాధ్యత చేయాలా, అది చేయకపోతే అది కాదు. కాబట్టి అది కార్యక్రమాలు చేద్దాం. సర్పంచ్ ఎలక్షన్లు తర్వాత వచ్చి మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి. సో కాబట్టి దానికి తగ్గట్టు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకుని ఉండాలి. ముందు 2 వస్తాయి. ఏదైతే పెద్దలు కన్నబాబు గారు కానీ, మన ప్రెసిడెంట్ గారు కానీ, లేదా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎవరెవరైతే ఏ విషయాన్ని అయితే మీకు చెప్పారో ఇవన్నిటికీ ఆబ్జెక్టివ్గా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశం, ఆయన ఆలోచన, ఆయన తాలూకా కార్యక్రమం మా అంతా కలిసి పార్టీ సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి, గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ కూడా పూర్తవ్వాలనేది ఆయన చెప్పిన మరి ఉద్దేశం. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని మీ అందరినీ కూడా ఇచ్చిన టైం బౌండ్లో వచ్చే లోపే పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ. మన్యం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వసతిగృహ విద్యార్థులకు ఆరోగ్యకరమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా
మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అందులో భాగంగా జిల్లాలోని 13 వసతి గృహాల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అత్యాధునిక వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాలను వాటర్ ప్యూరిఫైయర్ల పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ గత 3 నెలల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల పనితీరులో జిల్లా అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు. ఈ మార్పుతో గతంలో రాష్ట్ర స్థాయిలో 24వ స్థానంలో ఉన్న మన జిల్లా ప్రస్తుతం 6వ ర్యాంకు చేరుకుందని గుర్తు చేశారు. హాస్టల్ వంట సిబ్బందికి స్టార్ హోటళ్ల తరహాలో ప్రత్యేక యూనిఫామ్ను అందజేయడం జరిగిందని, వీరికి నాణ్యమైన మరియు రుచికరమైన ఆహారం తయారీపై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే విద్యార్థుల సమగ్ర వికాసం కోసం హాస్టల్లో కేవలం చదువుకే పరిమితం కాకుండా ఉదయం యోగాసనాలు, నిర్ణీత స్టడీ అవర్స్ మరియు సాయంత్రం క్రీడలతో విద్యార్థుల ప్రవర్తనలో సానుకూల మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. వార్డెన్లు మరియు సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేస్తూ హాస్టళ్ల రూపురేఖలను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు. ఈ గణనీయమైన మార్పులతో త్వరలోనే మన జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలనే ఆకాంక్షతో జిల్లా యంత్రాంగం పటిష్టమైన కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను, వార్డెన్లను మరియు వంట సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం శ్యామల, వార్డెన్లు, వంట సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఒక ఉత్తమమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వసతుల్ని మెరుగు చేసే దిశగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతోటి వాళ్ళ సౌకర్యాలని పెంచడంలో భాగంగా ఈరోజు జిల్లాలోని 13 హాస్టల్స్లో కూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతోంది. 3 నెలల్లోనే రాష్ట్రంలో 24వ స్థానంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ యొక్క పనితీరుని మెరుగుపరిచి 6వ ర్యాంకులోకి రావడం జరిగింది. ఇది చాలా వేగవంతంగా ఇక్కడ వార్డెన్లందరూ కూడా మార్పుని స్వీకరించి హాస్టల్స్లో మంచి మార్పులు తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా రూపురేఖలు మార్చడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనం ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇస్తున్నాం. కుకింగ్ స్టాఫ్ అందరికి కూడా ఒక హై క్వాలిటీ స్టార్ హోటల్లో లాగా కుక్స్ అందరికి కూడా యూనిఫామ్ని ఇవ్వడం జరుగుతోంది. వారికి కూడా మంచి క్వాలిటీ ఫుడ్ని తయారు చేయడం మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. వార్డెన్స్ అందరూ కూడా గతం కంటే ఇప్పుడు మెరుగైనటువంటి పనితీరును కనపరుస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తోంది. హాస్టల్స్లో కూడా ప్రతిరోజు ఉదయాన యోగాసనాలు వేయడం దగ్గర నుంచి, స్టడీ అవర్స్ చేయడం దగ్గర నుంచి, సాయంత్రం గేమ్స్ ఆడించడం వరకు, బాగా చదివించడం వరకు, మంచి ఆహారాన్ని ఇవ్వడం వరకు, హాస్టల్లో వాతావరణాన్ని మార్పు చేయడం వరకు కూడా ప్రతి చోట కూడా మార్పు అనేది వస్తూ ఉంది. త్వరలోనే మనం రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి ప్లేస్కి రావాలనేటువంటి ఆకాంక్షతోటి లక్ష్యంగా పెట్టుకొని ఈ గట్టి ప్రయత్నం అనేటువంటిది జిల్లా యంత్రాంగం చేస్తోంది. ఈ సందర్భంగా వార్డన్స్ని, కుక్స్ని, ప్రత్యేకించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిఎస్డబ్ల్యూ గారిని కూడా అభినందిస్తున్నాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. బ్యాక్ టు న్యూస్.
యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని పెంచడం, వాటి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. 4 రోజుల పాటు ఒక సిరీస్ లాగా కంటిన్యూ అవుతుంది. పిల్లలకి ఓన్లీ అకాడమిక్సే కాకుండా మానసికంగా అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళు ఉన్నతంగా ఉండాలి అంటే క్లాస్ రూమ్లో ఎడ్యుకేషన్ మాత్రమే కాదు. అందుకే ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక 1 వీక్ పాటు మేము రన్ చేస్తూ ఉంటాము. వాళ్ళలో మంచి యాక్టివ్ స్పిరిట్ అనేది వాళ్ళ మైండ్ రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరము ఇలా స్పోర్ట్స్ మీట్ చేయడం, మా పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అవకాశం రావడం ఒక గొప్ప అదృష్టమని, దీన్ని అధికారులు సిబ్బంది ఒక సేవగా భావించాలని అరకు పార్లమెంట్ సభ్యులు మరియు దిశ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ గుమ్మా తనుజారాణి పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మరియు దిశ కమిటీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అధికారులు భారంగా కాకుండా సేవగా భావించి పనిచేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని, వాటిపై అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని అన్నారు. ప్రతి పథకం లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రతి శాఖను సమీక్షిస్తూ జిల్లా అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టబోయే పథకాల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపే ముందు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. తద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి
నిధులు త్వరగా మంజూరు అయ్యేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. జల సంరక్షణ కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించినందున కేంద్ర ప్రభుత్వం జలవనరుల పనుల కింద జిల్లాను ఎంపిక చేసిందని తెలియజేశారు. పైలట్ ప్రాజెక్టు కింద పెద్దగెడ్డ రిజర్వాయర్ ద్వారా ఆయకట్టు కింద 3,000 ఎకరాలకు కెనాల్ ద్వారా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ల ద్వారా సాగునీటిని అందిస్తున్నట్లు చెప్పారు. జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన్యంలోని విద్యార్థుల ఆరోగ్యం పట్ల వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖలు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను ఎంపీకి వివరించారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బివి సత్యనారాయణ, కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత ఉంది. మీరు ఏం చేయాలి, మీరు లాస్ట్ దిశ నుండి ఈ దిశ వరకు ఏవేవి అయ్యింది, ఎంతవరకు వర్క్ చేశారు, ఎంతవరకు వర్క్ చేయలేదు, ఎంత టార్గెట్కి ఎంత అచీవ్ అయ్యారో, ఎంత అచీవ్ కాలేదు అన్న రివ్యూ కూడా మనం చేయాల్సిన పని ఉంది. అలాంటప్పుడు అందరూ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు రావట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఈ రోజు మీటింగ్కి ఎవరెవరు రాలేదో వీళ్ళందరినీ కూడా నేను నోట్ చేసుకుంటాను. వాళ్ళందరికీ నోటీస్ అయితే ఖచ్చితంగా నేను పంపిస్తాను. ఐ జస్ట్ వాంట్ టు సే దిస్. మీరు ఏదో ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తున్నామని అంటే నార్మల్గా మనకు పనిష్మెంట్ పోస్టింగ్ అన్నట్టు ఉంటుంది మాట. ట్రైబల్ ఏరియాలో వర్క్ చేయడం అంటే అట్లా అనుకోకూడదు. ట్రైబల్ ఏరియాలో చేస్తున్నామని అంటే అది నిజంగా అదృష్టంగా భావించాలి. ఇక్కడ ఇన్నోసెంట్ పీపుల్ని మీరు సర్వ్ చేస్తున్నారని అంటే అది మీ అదృష్టం అని నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఒక డిపార్ట్మెంట్ అడిగామని అంటే తడబడుతున్నారు, పేర్లు తిప్పుతున్నారో, మాకు ఒకటి సబ్మిట్ చేస్తారు, మీరు ఒకటి పట్టుకుంటున్నారో, అది కరెక్టో కాదో తెలియదు, మేము కరెక్టో కాదో మాకు తెలియదు, మీకు తెలియదు. ఏదో చెప్తున్నాం పోతుంది, అలా వెళ్ళిపోతుంది, మీటింగ్ వెళ్ళిపోతుంది, అయిపోతుంది. విజయనగరం ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో ఏర్పడిన రక్త నిల్వల కొరతను తీర్చేందుకు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అండగా నిలిచింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాదరావు రక్తదాతలను అభినందించారు. యువత సామాజిక బాధ్యతగా భావించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా మాజీ భారతీయ వాయుసేన ఉద్యోగి బొడ్డేపల్లి రామకృష్ణారావు తన 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని 195వసారి రక్తదానం చేయడం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. ఆయనతో పాటు ప్రముఖ రక్తదాతలు చైతన్యవర్మ 148వసారి, రాము 43వసారి, నవీన్ 32వసారి రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారని తెలియజేశారు. అలాగే కుమార్ 23వసారి, సాంబశివ మరియు వరప్రసాదులు 11వసారి రక్తదానం చేయడం విశేషమని ఆయన పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో సీనియర్ ఎయిర్ వెటరన్ చెంచారెడ్డి, నవజీవన్ మేనేజర్ శ్రీనివాస్, రక్తనిధి వైద్యాధికారి పెంకి స్వాతి, బ్లడ్ బ్యాంక్ కౌన్సిలర్ అప్పలనాయుడు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆశ్రయ బ్లడ్ డోనర్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రక్తదానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ ఎక్కువగా యువతలో పెంచి రాబోయే రోజుల్లో మరింత రక్తదాన శిబిరాలు ఎక్కువగా ఏర్పాటు చేయడానికి అనేది. ఇక్కడి నుంచి సుమారుగా 9 బ్లడ్ బ్యాంకులకి రక్తం సరఫరా అవుతుంది. సామాన్యమైన విషయం కాదు. కానీ ఇంకా చాలా మంది యువత అవేర్నెస్ కలగటం లేదు. చాలా మంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయవలసిన ఆవశ్యకత చాలా ఉంది. ఆ దిశగా కృషి చేస్తున్న మా మాజీ సైనికుడు సార్జెంట్ రామకృష్ణారావు గారు, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 195వసారి రక్తదానం చేశారు. అలాగే వాళ్ళ అల్లుడి గారు 32వసారి, అలాగే మన చైతన్య వర్మ గారు 145వసారి. ఇలాగా వీళ్ళందరూ చాలా స్ఫూర్తిదాయకంగా రక్తదానం చేయడం యువకులకు ఆదర్శంగా నిలవడం చాలా సంతోషం కలిగిస్తుంది. భవిష్యత్తులో రక్తదానం మరింత మహా ఉద్యమంగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మక్కువ శంబర పాలమాంబ అమ్మవారి జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం విజయనగరం డిపో నుండి అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలియజేశారు. బుధవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శంబర జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, సాలూరు డిపోతో సమన్వయం చేసుకుంటూ మొత్తం 15 బస్సులు అందుబాటులోకి ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది కూడా 15 బస్సుల ద్వారా ఆర్టీసీకి సుమారు 2.5 లక్షల రూపాయల అదనపు ఆదాయం సమకూరిందని గుర్తు చేశారు. అనంతరం కార్గో మరియు పార్సెల్ సేవల గురించి ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నిర్దేశించుకున్న 3,840 బుకింగ్స్ లక్ష్యాన్ని
102% ప్రగతితో అధిగమించామని తెలియజేశారు. డోర్ డెలివరీ సేవల్లో సాధించిన ఈ వృద్ధి వల్ల విజయనగరం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 9వ స్థానంలో నిలిచిందని ప్రకటించారు. అలాగే జనవరి నెలంతా నిర్వహిస్తున్న రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రయాణికులు, వాహనదారులు మరియు డ్రైవర్లు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మనకి ఈ సంవత్సరం 27వ తారీఖు నుంచి ప్రతి సంవత్సరం లాగే శంబర జాతర మొదలు కానుంది. లాస్ట్ ఇయర్ మనం శంబర జాతరకి దాదాపు ఒక 15 బస్సులు తిప్పి దాదాపు ఒక 2.5 లక్షల అదనంగా ఆదాయం సంపాదించడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 15 బస్సులు స్పెషల్గా శంబర జాతరకి తిప్పుదామని చెప్పి మనం నిర్ణయించడం జరిగింది. అలాగే తర్వాత వారాలు 2 నెల 3 నెలల్లో కూడా మనం శంబర జాతరకి బస్సులు తిప్పడానికి కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగానే ప్రయాణికులు అందరూ ఆర్టీసీని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. శంబర జాతరకి మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నుండి బస్సులు స్టార్ట్ అవుతాయండి. అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయినంత వరకు రాత్రి 10, 11, 12 వరకు కూడా బస్సులు ఉంటాయండి. మన ఆర్టీసీ కార్గో విషయానికి వస్తే గత నెల డిసెంబర్ 20 తారీఖు నుంచి జనవరి 19 తారీఖు వరకు మనకి డోర్ డెలివరీ మాసోత్సవాలు అని చెప్పేసి మనం జరుపుకోవడం జరిగిందండి. ఈ సందర్భంగా మనకి విజయనగరం జిల్లాకి మనకి 3550 పైచీలకు డోర్ డెలివరీ చేయాల్సిందిగా మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అయితే విజయనగరం జిల్లా సక్సెస్ఫుల్గా ఆ టార్గెట్ మనం సాధించడం జరిగిందండి. మనం 102% టార్గెట్ని అచీవ్ అయ్యాం. మోర్ దాన్ టార్గెట్ మనం డోర్ డెలివరీ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే ఈ ఆర్టీసీ పార్సల్ సర్వీస్ను వాడుకొని పార్సల్స్ రవాణా చేయించుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెరుగైన సదుపాయం కింద మనం చెప్పొచ్చు. మీరు బుక్ చేసినటువంటి పార్సల్స్ మీ ఇంటి దగ్గరికే వచ్చి డెలివరీ చేయడం సురక్షితంగా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన ప్రయాణికులు నెక్స్ట్ ఈ కార్గో కస్టమర్లు అందరూ కూడా ఆర్టీసీ కార్గో ద్వారా డోర్ డెలివరీ సదుపాయం వినియోగించుకొని మీ ఐటమ్స్ని సురక్షితంగా మీ ఇంటి వద్ద డెలివరీ పొందాల్సిందిగా, తద్వారా మీ సమయాన్ని ఆదా చేసుకోవాల్సిందిగా విన్నపం చేస్తున్నాం. రహదారి భద్రతా మాసోత్సవాలు అని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనం వెహికల్ కండిషన్ డేస్ అని చెప్పేసి మెకానికల్గా ఒక 4 రోజులు మనం గ్యారేజ్లో బస్సుల తాలూకా అన్నింటినీ చెక్ చేసి చిన్న చిన్న యాంత్రిక లోపాలు ఇవన్నీ సరిచేయడం జరిగింది. అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు అయినటువంటి డ్రైవర్స్ని వాళ్ళ కుటుంబాలని పిలిపించి వాళ్ళందరికీ మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా మన సైకాలజీ డాక్టర్ గారిని పిలిచి మన ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఒక 2 రోజులు డిపో పరిధిలోనే జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇంకా మనకి ఈ యాక్సిడెంట్ అండ్ డ్యామేజ్ ప్రోన్ డ్రైవర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఒక 3 రోజులు కండక్ట్ చేస్తాం. అలాగే డ్రైవర్లకి పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఏమి ఉంటే అవి కూడా ఈ 2 రోజుల్లో పూర్తి చేస్తాం. అలాగే సర్వీస్ మొత్తం యాక్సిడెంట్ లేకుండా సురక్షితంగా తిప్పినటువంటి దాదాపు ఒక మన విజయనగరం డిపోలో 80 మంది డ్రైవర్ల వరకు వాళ్ళకి సేఫ్టీ డ్రైవింగ్ ఎలవెన్స్ అనేది ఈ మంత్లోనే మనం వారికి బట్వాడా చేయడం జరుగుతుంది. తర్వాత ఈ నెల 24వ తారీఖు జనవరి 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా డ్రైవర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఆ సందర్భంగా ఆ రోజు మన డ్రైవర్ సోదరులందరినీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్సెస్ డ్రైవర్ వృత్తిని స్వీకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రజలందరినీ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఆ రోజు మనం డ్రైవర్స్ డే సెలబ్రేషన్ అనేది జనవరి 24న జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ కంక్లూజన్ మనకి జనవరి 30, 31 తారీఖుల్లో వాలెంటరీ ఫంక్షన్ ఉంటుంది. ఆ రోజు మన మొత్తం సర్వీస్లో యాక్సిడెంట్స్ డ్యామేజ్ లేకుండా సర్వీస్ చేసినటువంటి మొత్తం డ్రైవర్లందరినీ మనం లిస్టు ప్రిపేర్ చేసి రాష్ట్ర స్థాయిలో, జోనల్ స్థాయిలో, రీజనల్ స్థాయిలో, అలాగే డిపో స్థాయిలో 3 మందికి మనం అవార్డులు ఇచ్చుకోవడం జరుగుతుందండి. దాంతో ఈ నెల 31తో మనకి రహదారి భద్రతా మాసోత్సవం అనేది ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో కోలాహలంగా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఐక్యంగా కదలాలని పిలుపునిచ్చిన బొత్స, చెన్నై శ్రేణు. మన్యంలో అభివృద్ధి పనులపై ఎంపీ తనూజరాణి, కలెక్టర్ ప్రభాకర్ సమీక్ష. కేంద్ర పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరాలని అధికారులకు ఆదేశాలు. శంబర జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపిన ఆర్టీసీ డిపో మేనేజర్.
అవగాహనే లక్ష్యంగా రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.